ఎస్ఎల్బీసీ టెన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టెన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఇటు మొత్తం ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెన్నెల్లో చిక్కుకున్న మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేసి 42 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సురక్షితంగా బయటపడిన కార్మికుల్లో బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను జేపీ కంపెనీ నిర్వహిస్తోంది. తవ్వకాల సమయంలో టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. టన్నెల్ పైకప్పు అమర్చే క్రమంలో రింగులు జారిపోవడంతో ప్రమాదం జరిగింది. అటు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలానికి వెళ్లారు. డీజీఆర్ ఉన్నట్టు పెట్టేసారు గ్రూప్లో మొత్తం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు అమరుస్తున్న క్రమంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రింగులు అమరుస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ టెన్నెల్లో ఉన్న 50 మంది కూడా గాయాల పాలయ్యారు. అయితే 50 మందిలో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 8 మందిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 9 बजे के लगभग में अंदर से आधे भागने लगा। मैं तो देखा आधे भागने लगा तो मैं भी भागा अंदर से भागा चलते तो फिर मैं कुछ समय तक इंतजार किया तो कुछ और आदमी आए। उसके पीछे मैं फिर देखा कि मैं अब चलते हैं। जब देखा उसका इंतजार कर रहा था केस 5 मेरे का और है पंप वाला, उसका इंतजार किया। उसके बाद देखा कि अब कोई असर हो है शायद बचना, इसलिए हम भी निकले। ఎస్ఎల్బీసీ టెన్నెల్ దగ్గర సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పరిస్థితిని దగ్గరుండి మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? సునీల్, ఏదైతే శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగినటువంటి ప్రమాదం పైన రాష్ట్ర మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులు అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఈ టన్నలు పైకప్పు కూలి కార్మికుల మీద పడడంతో కార్మికులు 8 మంది టన్నల్లోనే ఉండడంతో వాళ్ళని సేవ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీము కొంతమంది చేరుకోవడం జరిగింది. ఆ రెస్క్యూ టీముగానే ఆక్సిజన్ ద్వారా ఆ టన్నల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 8 మంది కార్మికులు ఉదయం నుండి టన్నల్లో ఉన్నారో వారిని సురక్షితంగా బయటకు తీసివేసేందుకు ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఏం జరిగింది అనే దానిపైన దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ 8 మంది కార్మికులు ఎవరైతే టన్నల్లో ఇరుక్కుపోయారో వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం నుండి జిల్లా కలెక్టరు, ఎస్పీ ఇద్దరు మంత్రులు అక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్లో ఇరుక్కుపోయినటువంటి 8 మంది కార్మికుల్ని సురక్షితంగా తీసుకురావాలనేది ఆ అధికారులు ఆదేశించడం జరిగింది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సునీల్ ప్రసాద్ 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అంత లోపల చిక్కుకుపోయినారు పరిస్థితి. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయా అంటే అధికారులు ఏం చెప్తున్నారు?
సునీల్ దాదాపు 14 కిలోమీటర్ల మేరలో లోపల ఉన్నటువంటి టన్నల్లో పైకప్పు కూలడంతో కార్మికులంతా 8 మంది అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయి ఉంటాయనేది స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు అదేవిధంగా అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. కార్మికులకి ఆక్సిజన్ లెవెల్ తగ్గితే మాత్రం ప్రమాదం చోటు చేసుకుంటుంది అనేది చెబుతూ ఉన్నారు. ఆక్సిజన్ లెవెల్ ని తీసుకువెళ్లేందుకు ఏదైతే ఈ ఫైర్ సిబ్బంది ఉందో వారి ద్వారా ఆక్సిజన్ తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 8 మందిని కాపాడేందుకే తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉదయము 8:30-9 గంటల సమయంలో జరిగినటువంటి ఈ టన్నల్ పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు అక్కడే చిక్కుకోవడం జరిగింది. 50 మంది ఉదయం అక్కడ పనిచేస్తున్న సందర్భంలో 42 మంది కార్మికులు సురక్షితంగా బయటపడడం జరిగింది. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో ఆడ ఏదైతే శ్రీశైలం మండలంలో ఉన్నటువంటి సున్నిపేంట ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఇంకా దోమలపేంట దగ్గర ఉన్నటువంటి వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. 8 మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు లోపల చిక్కుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అధికార యంత్రాంగం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఉదయం నుండి కార్మికులు 8 మంది ఇరుక్కపోవడంతో వాళ్ళకి ఆక్సిజన్ అందిందా లేదా అనేది మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 14 కిలోమీటర్ల లోపల టన్నల్లో ఉండడంతో ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా పడిపోయి ఉంటాయి. కార్మికులు సునీల్ లోపలికి వెళ్లి వచ్చిన రెస్క్యూ టీం ఏం చెప్తోంది అంటే 42 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆ 8 మంది ఎందుకు రాలేకపోయారు, ఎందుకు తీసుకురాలేకపోయారంటే ఏం చెప్పారు రెస్క్యూ టీం? అంటే రెస్క్యూ టీం పూర్తి స్థాయిలో 14 కిలోమీటర్ల దాకా చేరుకోలేనేది ఇప్పటి వరకు స్పష్టంగా అందుతున్న సమాచారము. అయితే లోపలికి వెళ్లినటువంటి రెస్క్యూ టీం ఆక్సిజన్ ద్వారా పూర్తిగా 14 కిలోమీటర్ల దగ్గరికి వెళ్లలేదు అనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారము. అయితే కార్మికులు ఉన్నటువంటి ఏదైతే ఘటనా స్థలానికి చేరుకోవడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే తెలుస్తూ ఉంది. ఏదైతే ఎక్కువ శాతం ఆక్సిజన్ లెవెల్ పడిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఏదైతే ఈ ఫైర్ సిబ్బంది ఉన్నటువంటి వారు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి దాదాపు 14 కిలోమీటర్ల లోపల ఉండడంతో ఆ కార్మికుల పరిస్థితి అంచనా వేయడంలో మాత్రం అధికార యంత్రాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. 14 కిలోమీటర్లు టన్నల్లో లోపల ఉండడంతో పూర్తిగా మబ్బు కమ్ముకుంటది. మొత్తం పైన నుండి పెచ్చులు ఊడిపోవడంతో లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. రిస్క్ టీము ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి టీము వస్తే తప్ప దీని కార్మికుల్ని ఎలా ఉన్నారనే తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ ఆక్సిజన్ ద్వారా లోపలికి వెళ్తే తప్ప ఆ కార్మికులు ఏమైంది అనేది తెలుసుకునేది తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఇప్పటికే 2 మంత్రులు కూడా ఆక్సిజన్ ని లోపలికి తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చినటువంటి రిస్క్ టీమ్ ని పంపిస్తూ ఉన్నారు. రిస్క్ టీమ్ లో 4 మాత్రం లోపలికి వెళ్తున్న సందర్భం కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో 14 కిలోమీటర్లకు చేరుకున్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అధికార యంత్రాంగం బయటకు వెల్లడించని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడికి ఎవరైతే ఆక్సిజన్ తీసుకువెళ్లినటువంటి రిస్క్ టీం ఉందో ఆ టీం మాత్రం ఇప్పటి వరకు చేరుకోయిందా లేదా అనేది మాత్రం స్పష్టంగా సమాచారం అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆక్సిజన్ ద్వారా వెళ్లినటువంటి ఎవరైతే రిస్క్ టీం ఉందో ఆ 8 మంది దగ్గర కార్మికుల దగ్గరికి చేరుకోలేదు అనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో టన్నల్లో ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోవడము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నీరు శాతం పెరగడంతో ఇబ్బందులకు గురైంటారనేది అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెబుతున్నారు. ఎవరైతే లోపల నుండి వచ్చినటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. కార్మికులు సురక్షితంగా ఉండాలని తోటి కార్మికులు కోరుకుంటున్నారు. 8 మంది కార్మికులు సురక్షితంగా బయటపడితే చాలు అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఎక్కువ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టన్నల్ పైకప్పులు భార్యతనం కూలిపోవడము ఆక్సిజన్ లెవెల్ అందకపోవడంతో కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ ఆక్సిజన్ తీసుకువెళ్తే తప్ప వాళ్ళు బయట సురక్షితంగా బయటపడతారా లేదా అనేది మాత్రం సందిగ్ధత నెలకొంది. అక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం లోపలికి వెళ్లి ఆ రిస్క్ టీం ద్వారా ఖచ్చితంగా కార్మికులు బయటకు తీసుకురావాలనేది చెబుతున్నారు. 8 మంది కార్మికులు మాత్రం ఎప్పుడు బయటకు తీసుకొస్తారా లేదా అనేది ఆ తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కార్మికులు మాత్రం పైన పెచ్చులు ఊడిపడడంతో ఖచ్చితంగా గాయాలైంటాయి, ఇబ్బందులకు గురవుతుంటారు. ఖచ్చితంగా వారిని తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్ర కృషి చేస్తున్నారు. మరి రిస్క్ టీము ఎలాంటి కృషి చేస్తుందా లేదా మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి శ్రీశైలం టన్నల్లో కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.